హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు మన వ్లాగ్ ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో పెట్టి చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఈరోజు మన వ్లాగ్లో చూద్దాం. సమ్మర్ అంతా ఈ పచ్చడి పెడుతూనే ఉంటారు పెళ్ళిళ్ళల్లో. దీనికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, మినప్పప్పు, ఎండుమిర్చి. చూస్తున్నారు కదా, ఇవి పోపు దినుసులు మనకు కావాల్సినవి. ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. మామిడికాయలు ఇవి లేతవి తీసుకోండి, లేతవైతే టేస్ట్గా ఉంటాయి. ముదురువైన మామూలు మామిడికాయలైనా తీసుకోవచ్చు, పుల్లవైన. లేతవైతే కొంచెం పులుపు తక్కువ ఉండి టేస్ట్గా ఉంటాయి. ఎల్జీ ఇంగువ. ఈ పోపు దినుసులు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో. ఇది ఇన్స్టెంటే కాబట్టి పోపు దినుసులు వేసినా ఏం ప్రాబ్లం ఉండదు. కారం, మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు తగినంత, మామిడికాయలు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మామిడికాయలను ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఎక్కువగా ఫర్టిలైజర్స్ యూస్ చేస్తున్నారు కదా, అందుకని ఒక 3 సార్లన్నా బాగా కడుక్కోండి. ఎన్ని కెమికల్స్ వాడుతున్నారో ఇప్పుడు చెట్లను పెంచడానికి. అందుకని కంపల్సరీ కడగండి. అందుట్లో ఇప్పుడు కరోనా టైం, కంపల్సరీ ఒక 3 టైమ్స్ అన్నా వాష్ చేసుకోండి. చూస్తున్నారా, ఇలా కడిగి ఒక బట్ట మీద ఆరపెట్టుకోండి, తడి లేకుండా. మీకు తొందరగా కావాలంటే ఇలా తుడిచేసి పెట్టేసుకోండి, తొందరగా ఆరిపోతుంది. ఇట్లా ఆరిపోయిన వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం. చూడండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటికి చిన్న ముక్కలే కట్ చేస్తారు. ఇవి లేత మామిడికాయలు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒక 3 డేస్ ఉంటుంది బయట ఉంటే. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ ఉంటుంది. మీరు తీసుకున్నవి మామూలు మామిడికాయలు అనుకోండి, ముట్టె కట్టినవి అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. మెంతులు చూడండి, నేను 2 స్పూన్స్ వేసాను. ఇవి డ్రై రోస్ట్ అవ్వాలి. ఆయిల్ ఏమేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం బాగా ఫ్రై చేయండి. మామూలు ఆవకాయకి అయితే ఎక్కువ ఫ్రై చేయం, ఇది ఇన్స్టెంట్ కాబట్టి ఎక్కువ ఫ్రై చేస్తాం. దానివల్ల మనకి చేదు రాకుండా ఉంటుంది. తొందరగా ఊరాలి కదా మనకి, ఒక హాఫ్ డేలోనే ఊరిపోవాలంటే కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. సన్న ఫ్లేమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఒక బాండ్లీ తీసుకొని పోపుకి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆవకాయలకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ వేస్తారు. నేను గ్రౌండ్నట్ యూస్ చేస్తున్నాను. గ్రౌండ్నట్ టేస్ట్గా ఉంటుంది. మీ ఇష్టం, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. నేను బద్దలు వాడుతున్నాను, బద్దలు బాగుంటాయి. శనగబ్యాళ్ళు, ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. బాగా కలిపెట్టండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇప్పుడు నేను ఎల్జీ ఇంగు వేస్తున్నాను. ఇంగు వేయడం వల్ల పచ్చళ్ళల్లో చాలా బాగుంటుంది వాసన. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముందుగా డ్రై రోస్ట్ చేసిన మెంతుల్ని, ఇంత 2 స్పూన్సే కదా, ఇవి తొందరగా మెదగవు కదా ఇంత కొంచెం ఉన్నప్పుడు క్వాంటిటీ. అందుకనే మనం దీంట్లో ఉప్పు కారం కూడా యాడ్ చేస్తున్నాం. పచ్చడికి సరిపడా ఉప్పు కారం కూడా ఇప్పుడే వేస్తున్నాం. అప్పుడు బాగా మెదుగుతుంది అన్నమాట మెంతులు. ఎప్పుడైనా ఇట్లా కొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడు ఉప్పు కారం కూడా వేసుకోండి, తొందరగా మెదిగిపోతుంది. 2 స్పూన్స్ ఉప్పు వేసాను. 3 స్పూన్స్ కారం. నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను కదా, ఆ 2 మ్యాంగోస్కి 2 స్పూన్స్ ఉప్పు, 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు.
అది పులుపుని బట్టి పడుతుంది మనకి ఉప్పు కారం అనేది. ఇది ఇన్స్టెంట్ కదా, దీనికి కొలతేం ఉండదు. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కలు పొయ్యి ఆఫ్ చేసి వేయండి. పొయ్యి ఆన్ చేయొద్దు, ఆఫ్ చేసేసేయండి తిరువాత అయిపోయినాక. ఇప్పుడు ముందుగా మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మెంతులు, ఉప్పు, కారం వేసాం కదా మిక్సీకి కలిపి, ఆ పొడినంతా దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తెల్లగడ్డ, ఇది నేను 4 పాయలు తీసుకొని దంచుకుంటున్నాను. పెళ్ళిళ్ళలో అయితే కంపల్సరీ పెడతారు ఇది మ్యాంగో సీజన్ అప్పుడు. గోంగూర, ఈ మామిడికాయ పచ్చడి ఆంధ్ర సైడ్ ఫేమస్. ఈ పచ్చళ్ళు లేకుండా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు జరగవు. చూసారా? ఇలా దంచుకున్న తెల్లగడ్డల్ని కూడా దీంట్లో యాడ్ చేసి కలుపుకుందాం. ఇవి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక 2-3 అవర్స్ ఊరితే సరిపోతుంది మనకి. చూడండి, ఇలా బాగా కలుపుకొని పెట్టుకోండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా? ఇప్పుడు మనం దీన్ని అన్నంలో వేసి కలుపుకొని టేస్ట్ చూద్దాం. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుంటే చాలరా, ఇంకేం కావాలా అనిపిస్తుంది. కొత్త ఆవకాయలు పెట్టినప్పుడు అబ్బా తొందరగా తినేయాలనిపిస్తుంది కదా ఎవరికైనా. దీంట్లో కొంచెం నేతి చుక్క వేసుకున్నామంటే నెయ్యి ఎంత టేస్ట్గా ఉంటుందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మా బాబుకు దీన్ని తిని టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉందో. చూసారా? దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతుంది, నోరు తినేయాలనిపిస్తూ ఉంది. చూడండి, మా బాబు టేస్ట్ చూస్తున్నాడు. ఎలా ఉందో చెప్తాడు. బాగుందని చెప్తున్నాడు కదా. మీ పిల్లలకి కూడా ఒకసారి చేసి పెట్టండి, నచ్చుతుంది కంపల్సరీ. చాలా సింపుల్ కదా ఇది చేయడం. దీన్ని మనం పెరుగన్నంలో కూడా వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. పెరుగన్నంలోకి మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నచ్చిందో లేదో, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.